గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మిథున రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మరి 7వ తారీఖు 1వ నెల 2024 నుంచి 13వ తారీఖు 1వ నెల 2024 వరకు ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని తెలుసుకునే ముందు చంద్ర సంచారం గోచార రీత్యా ఎలా ఉందా అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. 7వ తారీఖున కన్యాలో ఉన్నటువంటి ఈ చంద్ర భగవానుడు 8వ తారీఖున తులలోకి, తర్వాత 10వ తారీఖున చూస్తే ధనస్సులోకి, ఆ తర్వాత 12వ తారీఖున మకరంలోకి కూడా ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణం ఏర్పడబోతోంది ఈ యొక్క వారంలోనే. అయితే ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు మృగశిర 3, 4 పదాలు, ఆరుద్ర 4 పదాలు, ఆ తర్వాత పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోంది వీరికి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క అంటే ఏమిటంటే ప్రతి నిమిషము కూడా ఆలోచన పరమైనటువంటి వేగవంతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు ఈవేళ చక్కగా 7th హౌస్లో ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా యజమాని అయినటువంటి రాశ్యాధిపతి చక్కగా ధనస్సు రాశిలో ఉండడం వలన కొన్ని విషయాల్లో చాలా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకోవడం, వేగవంతమైనటువంటి దృష్టిలో ఉన్నటువంటి కుజుడు కూడా 7th హౌస్లో ఉండడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు అలాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా మీకు పాటించవలసినటువంటి విషయం ఉంది. అంతేగాని వాళ్ళు ఏదైనా అంటే మనం కూడా దెబ్బలాడితే ఇద్దరికి గొడవ అవుతుంది. అందుకని ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక రవి కూడా మనకి చూసినట్లయితే కనుక ఈ వారం కూడా అక్కడే ఉన్నాడు, అంటే ధనస్సులోనే ఉన్నాడు. అంటే 180 డిగ్రీల్లో రవి కూడా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి మిథున రాశి వారు సూర్య నమస్కారం మానకుండా చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఈ యొక్క వారమే కాదండి, తర్వాత నెక్స్ట్ మంత్ కూడా మనం చేసుకోవాల్సింది. ఎందుకంటే మళ్ళీ అష్టమ రవి అయిపోతాడు కదా, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత, అనారోగ్య కారకత్వం మనకి వద్దు అనుకుంటే కనుక సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసి రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క భాస్కరేభ్యో నమః అని 12 నామాలు చదువుకుని 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఆదివారం పూట ఎవరికైనా సరే గోధుమ రొట్టు దానం చేయండి. మీకు అనారోగ్య కారకత్వాలు రాకుండా ఆయన సూర్యభగవానుడు ఆపుతాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి చూసినట్లయితే కనుక అన్ని విషయాల్లోని అన్ని రంగాల్లోని కూడా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశపడుతూనే ఉంటారు. ఆ విధంగా కూడా మీరు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని వాగ్వివాదాలు అంటే ఎక్కడైనా సరే కొంతమంది గట్టిగా మాట్లాడుతుంటే మీరు వెళ్ళి ఆ విషయాల్లో కొంచెం వాళ్ళకి నచ్చజెప్పపోయి మీరు ఇరుక్కునే కార్యక్రమం కనపడుతుంది ఈ వారం. అందుకని ఆ విషయంలో కొంచెం జాగ్రత్త కాదు, తెలివితేటలతో వ్యవహారాలు చేయండి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య అయి ఉండొచ్చు, గొడవలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయంలో ఏంటంటే కనుక తొందరపాటు అంటే ఏంటి డ్రైవింగ్ స్పీడ్గా వెళ్ళిపోవాలి, గమ్మున చేరిపోవాలి, అంతే తొందరగా బయలుదేరితే తొందరగా చేరుతాము అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఏంటంటే టైంని కరెక్ట్గా అంటూ ఉంటారు కదా, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః. కాలనేత్రుడైనటువంటి ఆ ఈశ్వరుడు అధీనంలో సమయం ఉంటుంది. కాబట్టి సమయ పాలన కొంచెం ముందు బయలుదేరి వెళ్ళడం వల్ల సమయానికి మీరు చేరుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అన్ని విధాలా కూడా కాస్తంత ముందుగా మీరు వెళ్ళి ఏ విధమైనటువంటి ఇంజరీలు, యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. సరే, వివాహాది శుభకార్యాల దగ్గరికి వస్తుల్లోకి కొంచెం వివాహాది శుభకార్యాల విషయంలో మీకు కొంచెం అంటే ఏంటంటే కనుక అయిపోతే బాగుండు అనే తొందరపాటుతనం ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్గా సంబంధాల విషయంలో మాట్లాడకండి.
మాట్లాడుకుంటే మీ పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, హితులు ఉంటారు కదా, వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తే కనుక సంబంధాలు ఒక కొలిక్కొస్తాయి. ఎందుకంటే గబుక్కున మనము పెళ్లి సంబంధాల విషయంలో కొంచెము అది నిజమే నిర్భయంగా మాట్లాడినా అది ఆ వాయిస్ కొంచెం స్పీడ్గా వస్తుల్లోకి అవతలి వాళ్ళు నొచ్చుకొని ఆ సంబంధాలు ఆగిపోయేటటువంటి ప్రమాదం కనపడుతోంది. కాస్తంత ఆచితూచి వ్యవహారం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక తొందరపాటు ఏదైనా సరే ఇప్పుడు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయడం, ఆ తర్వాత అమ్మయ్య నేను క్లారిటీగా ఉన్నాను అనే మానసికమైనటువంటి అంటే ఏమిటి, వీళ్ళకి చెల్లించాలి, వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇలాంటి తలకాయ నొప్పులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. ఈ వారం ఏ విధమైన తలకాయ నొప్పులు లేకుండా వారాంతానికి చెల్లింపులన్నీ కూడా ఇచ్చేస్తారు. ప్రశాంతంగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకుంటారు. అది చాలా చాలా మీకు కలిసొస్తుంది. ఈ వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, పాత్రికేయులుగా ఉన్న, ఎవరైనప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నా కూడా మీరు చేసే పనుల మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టడం వల్ల శ్రమ ఏవ జయతే, మీరు పడే కష్టాన్ని భగవంతుడు చూసి తప్పనిసరిగా మీకు విజయవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది. సరే, ఈ మిథున రాశి వారు కొంచెము ప్రతి మంగళవారం కూడా ఒక్క పొద్దు ఉండడం అనేది, అంటే మీరు ఉండగలిగితే పిల్లలు, వృద్ధులు కాకుండా విద్యార్థులు, తర్వాత గృహిణులు, తర్వాత ఎవరైనా సరే మధ్య వయస్సు వాళ్ళు చక్కగా ఉండొచ్చు. అందుకని ఉండినట్లయితే మీరు అనుకోని రీతిలో, అంటే విద్యార్థులైతే కనుక ఏదైనా బయటకి యూఎస్ వెళ్ళాలి, అలాంటి విషయాల్లో తొందరగా మీకు ఫలితాలు ఎక్కువ వస్తాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకుని గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఎర్రటి వస్త్రం, అంటే ఏమిటి, టవల్ కానీ లేకపోతే ఏదైనా పంచెల చాపు కానీ, కనీసం కర్చీఫ్ అయినా సరే ఒక ముగ్గురికి దానం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. కందిపప్పు, ఎర్ర కందిపప్పు దొరుకుతుంది. అది 3 దోసెలు, అంటే కాస్త ఇంచుమించు 1 కేజీ పావు పేదవాళ్ళకి ఇవ్వండి. బ్రాహ్మణులు దొరకకపోతే పేదవాళ్ళకి ఇవ్వండి. మీకు తెలియకుండానే మీరు విజయవంతంగా చక్కగా ఆనందంగా ఉండడానికి, మీరు అనుకున్న పనులు నెరవేరడానికి కుజుని యొక్క అనుగ్రహం వస్తుంది. అందువల్ల ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనేది రోజు వీలైనంత ఎక్కువ సమయం ఏ ప్రయాణం చేస్తున్నా కూడా అనుకోండి. అన్ని విధాలా కూడా మీకు దిగ్విజయంగా ఆనందంగా మీరు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.